మీ అందరికి వనజాక్షి మీద అంత కన్సర్న్ ఎందుకు? అసలు ఆ వనజాక్షితో పనేంటి? మేమేదో నార్మల్గా అడిగాము. నువ్వేదో 10 సంవత్సరాల నుంచి లవ్ చేసి బ్రేకప్ అయినట్టు ఎక్స్ట్రా దబ్బుకురే. అంటే అది సారీ మామ. నాకు ముందు నుంచి డౌట్ రా నీకు వనజాక్షి మీద కన్నుందని. అందుకే తోకలు తెచ్చుకున్నావు. అందుకే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. తనకు లేరు కానీ చెప్పా. యు బ్లడీ చీట్. నీ నుంచి కాపాడదామని. రే వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్, గుర్తుంచుకో. మరీ ముఖ్యంగా దానికి టేస్ట్ ఉంది, నీకు పడదు. అయితే టేస్ట్ ఉంటే నాకెంత కూర, నాకు పడదా? టేస్ట్ ఉంటే కష్టం రా, నీకు పడదు. కష్టనా బాబు, టేస్ట్ కావాలంట. ముందే నువ్వు టేస్ట్ లేదు కదా. అడుక్కునే వాళ్ళకన్నా దారుణం కొన్నాను నేను. అడుక్కునే వాళ్ళకన్నా బెటరేగా నేను. రే అడుక్కునే వాళ్ళతో పోల్చుకోకు, ఆమె తక్కువ చేసినట్టు ఉంటది. నిజమేలే. అవునరా, ఇప్పుడు నేను వెళ్ళి స్వీటీని అక్కడ డ్రాప్ చేశాను. సాయంత్రం కూడా నేనే కదా పికప్ చేసుకోవాలి ఫేర్వెల్ తర్వాత. వనజాక్షిని అప్పుడు పట్టేయచ్చా? అది అంటే సెంటర్ లో కాలేజ్ అనుకుంటే లెఫ్ట్ నుంచి వెళ్ళినా రైట్ నుంచి వెళ్ళినా మళ్ళీ మధ్యలోకి వస్తాం రా. అక్కడ నువ్వు స్కూటీ మీద కాపుగాయి. అప్పుడు లేదు మావా అనేది. ఏంటిదిరా? బండి. సూపర్ మావా. వీళ్ళేండ్రో పడదంటే ఏండ్రో.